అదే టైంలో 19-24 మధ్యలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. ఆ రోజున ఎక్కడ కూడా ఏం ప్రస్తావించలేదు, వద్దు అనలేదు, కాదు అనలేదు, ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తాము అన్నారు. మరలా ఈ రోజున రేపు వచ్చే నెలలో శంకుస్థాపనకు వస్తున్నారు. అంటే అమరావతి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యొక్క ప్రేమ ఎలా చెప్తారు మీరు? అంటే అమరావతిని అంటే గతంలో ఆయనే వచ్చారు, చెమ్ముడు మట్టి ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అంటే ఇక్కడ పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశారు. మరి 1924 టైంలో 3 రాజధానులు అన్నప్పుడు ఎందుకు దాని మీద? అంటే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అమరావతికి వస్తారు, శంకుస్థాపనకు వస్తారు. ప్రతి రాష్ట్రం అంటే అమరావతి మీద ప్రేమ ఉన్నట్ట ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. ప్రతి రాష్ట్రంలో కూడా సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను మొత్తాన్ని మనం ఇచ్చేసి బైపాస్ చేసి మనం నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద రుద్దలేము. ఎందుకు రుద్దలేమంటే ఇక్కడున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. ఈయన మా నాయకుడు, ఈయన మాకు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాడని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ తీసుకున్న రోజు దగ్గర నుంచి ఆయన పూర్తయ్యే వరకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం కాలక్షేపం చేసుకుని అదేమంటే నాకు ఓట్లు కావాలని చెప్పేసి మేము మీకు అకౌంట్లు వేస్తాను, బటన్ నొక్కుతానని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏది చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. మీకు ఎగ్జాంపుల్ విశాఖపట్నం మనం రైల్వే జోన్ తీసుకుంటే దానికి ల్యాండ్ అలాట్ చేయాలి. అలాట్ చేయకుండా పెండింగ్ పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఆల్టర్నేట్ రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవి చేసినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ మనం సహకరించదు. అట్లా కాకుండా ముఖ్యమంత్రితో మాకు సంబంధం లేదు, అక్కడ ప్రభుత్వంతో వచ్చినట్టుగా చేస్తామని అంటే రాష్ట్రాల మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెద్ద పాత్ర పోషించాలి కదా. అయితే కేంద్ర సహకారం లేకపోతే ఏ రాష్ట్రాలు మనుగడ సాధించారు. దగ్గరగా 20 రాష్ట్రాల్లో హిందీ ఉంది, నాకు హిందీతో పనిలే అంటున్నాడు. అంటే కేవలం దక్షిణాదికి ఉత్తరాదికి గొడవలు పెడతానికి ఇవన్నీ చేయటానికి స్టాలిన్ కుట్రలు చేస్తున్నాడు. అంత మాత్రాన స్టాలిన్ మీద ఒక్క రోజులో నిర్ణయం తీసుకోలేరు. అక్కడ ప్రజలను కూడా చైతన్యం చేయాలి. మీ ముఖ్యమంత్రి ఈ విధమైన కుట్రలు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అనేక కుట్రల్లో కుతంత్రాలు చేశాడు. చైతన్యం వల్ల అభివృద్ధి లేకుండా పోయింది. అందువల్లే మనం ఏ నాయకుడిని అయినా ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ టైము దగ్గర 10,000 కోట్లు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావటం, మళ్ళీ మొన్న కూడా అదే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు కూడా ప్రజలు తెలివితేటలు వచ్చి కొంచెం చైతన్యం అయ్యి మొన్న ఓడిచ్చారు.